ములుగు జిల్లా మేడారంలో వనదేవత సమ్మక్కను పంచాయతీ శాఖ మంత్రి ధనసరి సీతక్క చిన్ననాటి స్నేహితులతో కలిసి దర్శించుకున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సమ్మక్క గుడి నిర్మించినట్లు సీతక్క చెప్పారు. సమ్మక్క గుడిని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి ప్రారంభించారని అన్నారు. సమ్మక్క దీవెనలు అందరికీ ఉండాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అన్ని ఏర్పాట్లు పూర్తయింది. దానికి రాష్ట్ర మంత్రి సీతక్క తన చిరకాల చిన్నప్పుడు ఏదైతే స్కూల్ స్థాయి ఫ్రెండ్స్తో కలిసి ఈరోజు మేడారం జాతరకు రావడం జరిగింది. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి అమ్మా, మీరు మంత్రి ఆ రోజు మీ స్టూడెంట్, ఈ రోజు రాష్ట్ర మంత్రి, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. మాకు చిన్ననాటి స్నేహబంధం అందరినీ కలిపి సమ్మక్క సారలమ్మ జాతరకు దర్శనానికి రప్పించినందుకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. చిన్ననాటి స్నేహితులు ఒక మినిస్టర్, ఒక రాష్ట్ర మంత్రి అయి కూడా మాకు మర్చిపోకుండా మాకు ఇన్వైట్ చేసిందంటే చాలా ఆనందంగా ఉన్నాము. చాలా కష్టం ఉన్న వాళ్ళకి కష్టం తెలుస్తుంది కాబట్టి మాకు ప్రతిసారి ప్రతి ఫెస్టివల్ కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పటికి మీరు మర్చిపోతలేదా మీ మంత్రి గారు? మేము మర్చిపోతలేమండి. మంచిగా మాకు ఇన్వైట్ చేసింది. మేము హైదరాబాద్ నుంచి ఆమె పిలిచిందని వచ్చాము. చాలా గర్వంగా ఉంది. రోడ్లు గీళ్ళు అన్నీ చాలా బాగా చేసింది. ముందు మేము ములుగుకు వచ్చేయడానికి 4 గంటలు పడేది, ఇప్పుడేమో 2 అవర్స్లో వచ్చేస్తున్నాం. 2.5 నిజంగా మంత్రి గారు మనతో ఉన్నారు. తన చిన్ననాటి స్నేహితులతో కలిసి తన ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, గత జాతరకు ఈ జాతరకు మార్పు ఏంటి? ఇంత 250 కోట్లతో తెచ్చిన ఈ అభివృద్ధి మీకే చెందుతుందని చెప్పేసి ప్రజలు అందరూ అనుకుంటారు. దీనిపై మీ స్పందన ఏంటి? చాలా సంతోషం. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా గుడి నిర్మాణాన్ని ఈసారి చేపట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి అడిగిన నిధులు ఇచ్చి ఇవన్నీ చేయడానికి వారి యొక్క సహకారం చాలా ఉన్నది. కాబట్టే మేము చేసుకున్నాము. మరి మాస్టర్ ప్లాన్ ఓపెన్ అయ్యేటప్పుడు కూడా ఆ లేడీస్ మధ్యలోనే మేము చేసినాము. తర్వాత గుడి ప్రారంభం కూడా ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా మా మంత్రులందరూ మరి మా మహిళలతో చేయడం జరిగింది. నాకు కూడా ఆలోచన వచ్చింది, మేమందరం గర్ల్స్ హాస్టల్లో చదువుకున్నాం, గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాం. మా గర్ల్స్నంతా మా ఫ్రెండ్స్నంతా ఈసారి ఆహ్వానిద్దామని వారందరూ కూడా చాలా దూరం నుంచి హైదరాబాద్, హన్మకొండ, వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఆ సమ్మక్క సారలమ్మ యొక్క దీవెనలు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ చిన్నప్పటిలాగా అనిపించింది వీళ్ళందరూ కలిసేసరికి. ఈ 250 కోట్లతో అంటే చరిత్రలో నిలిచిపోయే పరిస్థితి ఉంది అలా జాతర వ్యవస్థను చూస్తే. దానిపై అంటే మీకే ఆ క్రెడిట్ మొత్తం మీకే చెందుతుందని చెప్పుకోవచ్చా? నాకేం కాదు, ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, అందరు భక్తుల యొక్క సేవలు, భక్తులకు ఇది భక్తులకు అంకితం. చూసారు కదా, రాష్ట్ర మంత్రి అయినా కూడా తన స్నేహితులందరినీ పిలిచి చిన్ననాటి 10th ఇంటర్మీడియట్ క్లాస్ స్టూడెంట్స్ మొత్తం పిలుచుకొని తన జాతరకు ఒక దగ్గర ఉండి ఆమె దర్శనం చేయించడానికి అయితే చాలా తన స్నేహితులు మా మిత్రురాలు మంత్రి అయినా కూడా మమ్మల్ని మర్చిపోలేని స్థితి అని చెప్పేసి ఈరోజు వాళ్ళ మిత్రులు